హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సెలరీతో చట్నీ చేయబోతున్నానండి. పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం అన్నంలోకి కానీ అండ్ చపాతీ కానీ పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. నార్మల్గా సెలరీని సూప్స్లో వాడతారు కదా, సో కొంచెం డిఫరెంట్గా నేను పచ్చడి చేస్తున్నాను. బాగుంటుంది. సో సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దెన్ తర్వాత తగినన్ని పచ్చిమిర్చి అండ్ గార్లిక్ తీసుకున్నాను కొన్ని. సో ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్. మనము ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొన్ని మెంతులు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. సో చేదు పోవాలండి, అప్పుడు బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పీనట్స్ వేస్తున్నాను, పల్లీలు. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర, ఈ 3 వేసి అవి కూడా ఫ్రై అవ్వాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీస్ అండ్ కొన్ని గార్లిక్ క్లోవ్స్ అవి వేసేసి చక్కగా దూరగా వేగిపోవాలి. అవి చూస్తున్నారు కదా, అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము దీన్ని తీసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు అండ్ పసుపు సో వేసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇది చల్లారుతూ ఉంటుంది. తర్వాత మనము సెలరీని ఉడికించుకోవాలి. సో మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సెలరీ యాడ్ చేశానండి. సో చక్కగా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. సో అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నాను ఎలా ఉందని. సో చూస్తున్నారు కదా, సెలరీ అనేది ఉడికిపోయింది, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక సో ఇంకేముంది, మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మసాలా, అది నేను మిక్సీ పట్టేశాను. అండ్ తర్వాత సో సెలరీ కూడా యాడ్ చేసేసి కొద్దిగా చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చింతపండు కూడా నానబెట్టేసుకొని వేసుకోవచ్చు. సో గ్రైండ్ అయిపోయింది, గ్రైండ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షుగర్ యాడ్ చేయండి. కొద్దిగా షుగర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర, పచ్చిదే వేయండి. కొత్తిమీర చాలా బాగుంటుంది పచ్చడి. సో చూస్తున్నారు కదా, మిక్సీ పట్టేశాను. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవాలండి, అప్పుడు ఇంకా బాగుంటుంది పచ్చడి. సో పోపు పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా గిన్నెలో నూనె వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను. ఆ తర్వాత ఇంగువ వేసేసి ఇంకేముంది, మన పచ్చడిలోకి కలిపేసుకోవడమే. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో దీన్ని మీరు చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.